2025 ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కదా. నూతన ఆంగ్ల వర్షం మళ్ళీ వచ్చేస్తుంది మన జీవితాల్లోకి. ఆనంద రాగాలను పలికించమని నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానిద్దామా? హేమంత కాంతుల హ్రీమంతముగతాను వాసంత గీతము పాడుచుండు, కోయిల పాటకు కూకూయ కంచుతా కళ్యాణి వరుసల గమకములను, సానబట్టు సఖియ సాధికారమ్ముగా సవరించు శృతిపట్టి సారమొలుక, సారంగ రాగమ్ము జాజిపూరెక్కల సవదరించు మురియు సఖియ బాల, సారంగ రాగమ్ము జాజిపూరెక్కల సవదరించు మురియు సఖియ చాల, కథన కళల కౌసల్యమామెలో కలదు చక్రగమన నైపుణియును వలయు మనకు నేరుపు నామెతో మసగి గెలుచు కళయు మరువవలదు. కథన కళల కౌసల్యమామెలో కలదు చక్రగమన నైపుణియును వలయు మనకు నేరుపు నామెతో మసగి గెలుచు కళయు మరువవలదు. కొత్త సంవత్సరాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే ఆహ్వానించుకుంటాం, కానీ దాని నుంచి మనం ఎలా లబ్ధి పొందాలో అన్ని రకాలుగా, కీర్తి విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ, సుఖశాంతుల విషయంలోనూ ఆ సంవత్సరం నుంచి మనం ఏదో కొంత మంచిని సంపాదించుకునే నేర్పును కూడా కలిగి ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం అని అందరికీ మరొకసారి శుభారంభం 2026వ సంవత్సరాన్ని ఆహ్వానించమని పలుకుతూ నమస్సులు.